దావోస్‌లో ఒప్పందాలుండవు. చర్చలు మాత్రం ఉంటాయా? మరి పాపం రేవంత్ రెడ్డి తప్పు చేశాడక్కడ. దేవేంద్ర ఫడ్నవీస్ తప్పు చేశాడక్కడ. గుజరాత్ వాళ్ళు తప్పులు చేస్తున్నారా? లేదంటే ఇప్పుడు ఒప్పందాలు కుదుర్చుకున్న వాళ్ళందరూ ఎవరు తప్పు చేసినట్టే? వాళ్ళందరూ గతంలో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం, అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం, అన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాం, ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. దావోస్ వెళ్తే పెట్టుబడుల వరద. రాసిన ఈనాడు తప్ప, ఆంధ్రజ్యోతి తప్ప. వెళ్ళబోతున్నారు వచ్చేస్తున్నాయి. దేశమంతా ప్రపంచమంతా ఊహించేస్తున్నారు ఆంధ్ర అద్భుతమని, అమరావతి అద్భుతమని. అందుకోసమని ఇక్కడికి వచ్చి పెట్టుబడులు ఎగబడి పెడుతున్నారు, పెట్టబోతున్నారు. దానికి దావోస్ కేంద్రం అవుతుందని స్టోరీలు రాసిన వాళ్ళకి తప్ప, దానికి అనుగుణంగా మనుషుల్ని రెడీ చేసింది తప్ప. ఇప్పుడు వచ్చేటప్పటికి అబ్బాయి అక్కడికి వెళ్తే చర్చిస్తాం, ఆ తర్వాత పెట్టుబడులు వస్తాయి, బ్రాండ్ పెరిగిపోయింది, ఇదంతా తప్ప. జగన్ కనుక అట్లా వెళ్ళి 10 పైసలు తీసుకురాకుండా వచ్చుంటే పుంకాలు అయిపోయింది. ఇక జగన్ పరిస్థితి, ఈ ప్రభుత్వం వేస్ట్ అని ప్రజలందరూ భావిస్తున్నారు, పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు. దాంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయిపోయింది. మోడీ సీరియస్ అయ్యాడు, అర్జెంటుగా తీసేయమన్నాడు లాంటి వార్తలు రాసేవాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి చర్చించడానికి వెళ్ళాం అన్నట్టు. మరి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు ఏమనాలా?